మీరు కాన్ఫరెన్స్ కాల్. రైట్ సార్. ఇప్పుడు ఎకానమీ గురించి మాట్లాడదాం. ఏంటి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ఇంపోజ్ చేస్తున్న ఈ ట్యాక్సెస్ అనేది మనకి ప్లస్సా మైనసా? ఇప్పుడు ఆల్రెడీ 2-3 కంట్రీస్ పైన చేసినట్టున్నారు, కెనడా, కొలంబియా, చైనా, మెక్సికో కూడా. రైట్. సో ఇప్పుడు యుఎస్కు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇప్పుడు మేము ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేసేది తక్కువైంది. ఓహో, ఈ మధ్య తక్కువైందా? అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి అట్లే ఉందండి, తగ్గుతుంది. సో ఇప్పుడు మేము ఒక కార్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటేనేమో మేమేమో ఏం టారిఫ్ వేస్తలేము, సుంకమా ఏమంటారు చేస్తున్నాం. మా కార్ కనుక మేము చైనా పంపిస్తే వాడు 80% అది ఇస్తాను, అక్కడ దింపాలి. ఇప్పుడు ఎందుకంటే ఇండియా కూడా ఉంది కదా. ఇప్పుడు యుఎస్ నుంచి కార్ వస్తే ఎంత వేస్తాడు? చాలా యుఎస్ కార్ వేస్తాడు. ఈ ఇండియా నుంచి కార్ పంపిస్తే ఏమన్నట్టు. ఇప్పుడు అతను ఏమంటాడంటే, నాయన మరి మీ యుఎస్ నుంచి కార్ పంపిస్తేనేమో నువ్వు ట్యాక్స్ వేస్తా అంటివి, ఇండియా నుంచి పంపిస్తే ట్యాక్స్ వేయమని చెప్పి దాన్ని వాడు బ్యాలెన్స్ చేయడానికి చేసిండు అన్నట్టు. ఫస్ట్ టర్మ్ అడ్మినిస్ట్రేషన్లో ట్రేడ్ బ్యాలెన్స్ మాది ఎక్కువ, దాదాపుగా $400 బిలియన్ ట్రేడ్ బ్యాలెన్స్ ఉండే. అంటే మేము ఎక్స్పోర్ట్ చేసేదేమో $200 బిలియన్, వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసేది $600 బిలియన్ ఉండే. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తలేను. ఆ తర్వాత ఏం చేసిండు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేసిండు, టారిఫ్స్ పెట్టేసిండు. అరే నాయన మేము వచ్చి పెడతాం రా. అప్పటి నుంచి ఏమైంది, ట్రేడ్ బ్యాలెన్స్ తగ్గిపోయిందండి. ఇదివరకు మా దగ్గర నుంచి కొద్దిగా ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఇంపోర్ట్స్ చైనా నుంచి తగ్గిపోయినాయి. అట్లా ఈ చాలా కంట్రీస్ మీద అట్లా ఇంపోజ్ చేద్దామని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. నా లెక్క ప్రకారం నేను ఇమిగ్రేషన్కి అయితే సపోర్ట్ చేయను, కానీ ఇదైతే చాలా మంచి పాలసీ. ఎందుకంటే మరి వాళ్ళేమో మా కారణం, ఇండియా వాళ్ళేమో మా కారణం ఛార్జ్ చేస్తా అంటారు, మేమేమో ఛార్జ్ చేయము. ఎట్లా అది అన్యాయం కదా అది అని ఉన్నది. సో దానివల్ల ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఇండియా పైన ఇప్పటివరకు ట్యాక్స్ వేయలేదు, ఇండియాని ఇప్పటిదాకా టార్గెట్ చేయలేదు. అయితే ట్రేడ్ బ్యాలెన్స్లో ఆ టాప్ కంట్రీ అన్నది చైనా. ఓకే, దాన్ని టార్గెట్ చేసిండు. ఆ తర్వాత టాప్ కంట్రీస్లో మెక్సికో తర్వాత కెనడా ఉంది. కొలంబియా అన్నది మీరు చెప్పింది కానీ ఆ చిన్న కంట్రీ, దాన్ని ఎందుకంటే అది వేరే దానికోసం మళ్ళీ కవర్ చేస్తాను కానీ అది లిస్ట్లో లేదు. కాకపోతే అతను ఏం చేసిండంటే ఇల్లీగల్ ఏలియన్స్ను మిలిటరీ ఏరోప్లేన్లో చేసి పంపిస్తే వాడు ల్యాండ్ కానేలే. ఓహో, బికాస్ ఆఫ్ దట్. దానికోసం టారిఫ్స్ ఏం చేస్తా అంటే వాడే వచ్చేసి మా పక్క తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే సంక్రాంతి వచ్చేసి ఎలో చేసిండు. అయితే ఇప్పుడు మెయిన్ టార్గెట్ చైనా మీద ఆల్రెడీ 10% ఎక్స్ట్రా చేసిండు అన్నట్టు. కెనడా అండ్ మెక్సికో ఇవి కూడా మేజర్ ట్రేడ్ పార్ట్నర్స్. మెక్సికో మేజర్ ట్రేడ్ పార్ట్నర్స్. అక్కడ కూడా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ బాగుంది మెక్సికోకు మాకు. అయితే మెక్సికో, కెనడా అండ్ యుఎస్ కలిపి నాఫ్టా అని ఒక అగ్రిమెంట్ ఉంది అన్నట్టు. ఆ అగ్రిమెంట్ ప్రకారము మనుషుల్ని చెక్ చేయడం కానీ వస్తువులు ఆల్మోస్ట్ ఫ్రీగా ఫ్లో అయ్యేది. ఓహో, మూడు కంట్రీస్ నాఫ్టా అగ్రిమెంట్ అంటారు, నైబర్ కంట్రీస్ అంట. సో ఇప్పుడు ఎప్పుడైతే చైనా మీద ఈ టారిఫ్స్ వేసిండో, చైనా వాళ్ళు ఏం చేశానంటే వాళ్ళ కంపెనీలు అన్నీ తీసుకుపోయి మెక్సికోలో పెట్టి, ఓకే ఇవన్నీ ఇప్పుడు ఈ అద్దాలు ఉన్నాయి అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఈ అద్దాలను మెక్సికో నుంచి వస్తుంది, ఇది మెక్సికో నుంచి వస్తుంది, సారీ అద్దం చైనా నుంచి వస్తుంది, ఇది ఇది చైనా నుంచి వస్తాయి. రెండు తీసుకొచ్చి ఇట్లా అతకబెట్టి అమెరికాకు అమ్మడం మొదలుపెట్టాడు. అసెంబుల్ సెంటర్ పెట్టేసి మా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ మెక్సికో నుంచి పెరిగిపోయింది. ఓహో, చైనా నుంచి జరగాల్సిన ఎక్స్పోర్ట్స్ వాడు ఇటు తీసుకొచ్చి పెట్టిండు. చైనా ఒక్కటే కాదు, వియట్నాం అటువంటి కంట్రీస్ అన్నిటి కూడా అటువంటి కంట్రీస్ అన్నిటి మీద ట్రేడ్ ఇంబ్యాలెన్స్ పెట్టేసిండు అన్నట్టు, పెట్టేసి పెంచేసిండు. దానివల్ల ఏమైందంటే ఇంబ్యాలెన్స్ ఒక చైనా ఒక్కటే కాదు, మిగతా కంట్రీస్ అన్ని కూడా పెరిగిపోయినాయండి. సో అది ఇప్పుడు అమెరికా ఐడెంటిఫై చేసింది. సో రాంగ్ రూట్ లో వస్తుంది చైనా అనేది అర్థమైంది. మీకు చెప్పాలంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయండి. తైవాన్ అంటే వేరే రీజన్ ఉందండి, అక్కడ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. దానికి కూడా మేము ఇప్పుడు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత వియట్నాం ఎంత చిన్న కంట్రీ అండి, ఆ చిన్న కంట్రీకి కూడా మాకు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ $100 బిలియన్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, అక్కడ చైనా నుంచి వాడు వియట్నాం పోయి అక్కడి నుంచి పంపించారు అన్నట్టు. సో నెట్ ఇంబ్యాలెన్స్ విత్ చైనా ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఏదైతే ఇంపోజ్ చేసినది పెరిగిపోయింది. సో ఇవన్నీ ఆలోచించి కొత్త సిస్టమ్ మొదలుపెట్టి దాంట్లో ఇతను అన్ని తీర్లా పక్కడబందీగా చేయాలని సరి చేస్తున్నాడు.
సో ఇండియా పైన ఇప్పటివరకు వేయలేదు ట్యాక్స్, వేసే అవకాశం ఉందా కనపడుతుందా? ఉంది. లాస్ట్ టైం బెదిరించిండు మనల్ని. లాస్ట్ టైం మోదీ ఓడినప్పుడు బెదిరించిండు. ఏమని బెదిరించిండంటే, అరే నాయన మీరు ఇంత సాఫ్ట్వేర్ మాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, వాటి మీద మేము ట్యాక్స్ వేయలేదు కదా, నువ్వు పని చెయ్యి, ఆడ పోయి ఆఫ్ఘనిస్తాన్లో పోయి నువ్వు ఖర్చు పెట్టు మా కోసం అని చెప్పిండు. ఓకే, ఎయిడ్ అక్కడ ఇవ్వండి. ఎందుకంటే డైరెక్ట్ పైసలు అడగలేడు కదా, అవసరం లేదు కదా. మనకి ఎట్లా అమెరికా నుంచి పెద్ద ఎయిడ్ ఏం రాదు. రాకుండా ఇతను ఏం చేసిండంటే ఫోర్స్ చేసిండు మనల్ని. మనం పెట్టాం కూడా. సరే, దానికి మంచి ఫలితాలు వస్తాయి, అది వేరే విషయం. కానీ అట్లా ఫోర్స్ చేసిండు. మళ్ళీ మన నెక్స్ట్ మీటింగ్ మన దగ్గర ఉన్నది. ఎంతో మీటింగ్ పోవాలంటే కష్టం. లాస్ట్ టైం మీరు ఒకసారి చూడాలి. MBS తెలుసు కదా మీకు, సౌదీ అరేబియా, మొహమ్మద్ బిన్ సుల్తాన్, మన ఏదైతే ఇది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా, అతను పోతేనండి అందరు టీవీల ముందు పెట్టి, నువ్వు నీకు చిల్లదే కదా అని చెప్పి, ఇది కొంటాడు అది కొంటాడు అని చెప్పేసి కొనిపించేసాడు. $60-70 బిలియన్ అంటే, మీరు నాకు తెలుగులో లెక్క తెలియదు, మన రూపాయలలో లెక్క తెలియదు, అంత పైసలు అంతా కొనిపించేసి. ఇదే బిజినెస్ మ్యాన్. అయితే ఇప్పుడు మనం మోదీ పోతా అంటే ఎట్టయిద్దో తెలియదు. ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, కానీ అతనికి అమెరికా ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్ ఉంది కదా, అతనికి ఎక్కువ పవర్ ఉంది కదా. మనది ఎంత అండి ఎకానమీ, మీకు సింపుల్గా చెప్పాలంటే, మన ఇండియన్ బడ్జెట్ నాకు ఇండియన్ అబౌట్ $500 బిలియన్, మాది $6 ట్రిలియన్. సో 10 times కన్నా ఎక్కువ బడ్జెట్ మాది. మా మిలిటరీ బడ్జెట్ ఎంతనో మొత్తం ఇండియా బడ్జెట్ ఎంత ఉంది. అట్లుంటుంది అన్నట్టు. మాది సోషల్ సెక్యూరిటీ, మా రిటైర్మెంట్ ఫండ్ ఏందనో ఇండియా బడ్జెట్ కు డబుల్ ఉంది మాది. సో డెఫినెట్లీ పెద్దన్న కదా, పైసలలో అయితే పెద్దన్న అమెరికానే. సో ఇతను పోయినప్పుడు మరి పెద్దన్న ఏం చేస్తాడా, ఇస్తాడా, ఏం చేస్తాడా అన్నది భయమే మనకు. ఓకే, సో ఇప్పుడు కనుక ట్యాక్స్ వేయకపోతే ఇండియాకి, ఈ కంట్రీస్, ఇప్పుడు కెనడా లాంటి కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్ ఇండియాలో తమ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాయేమో కదా? చెయ్యాలి. కాకపోతే ఇండియా క్యాష్ చేసుకోలే. అప్పుడు కొన్ని చైనీస్ కంపెనీని వెల్కమ్ చేయలేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే, మన ఇండియాలో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఎక్కువ అండి ఇక్కడ. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే లేబర్కే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఆ సైడ్ ఏదైతే కాస్ట్ ఉంటుందో అది ఎక్కువ. చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ రెంట్స్, మా హ్యూస్టన్ రెంట్స్ చూసుకుంటే, మా హ్యూస్టన్ రెంట్స్ చీపు. ఏది ఆఫీస్ రెంట్స్ హైదరాబాద్ కంటే చీపు. ఎందుకంత కాస్టు అట్లా అన్నట్టు. అటువంటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇంకోటి, మాకు అక్కడ మీకు సింపుల్ ఒక ఆఫీస్ ఎక్స్పెండిచర్ చెప్తానండి. మాకు ఆఫీస్ ఎక్స్పెండిచర్లా 70 to 80% ఆఫ్ ద ఆఫీస్ ఎక్స్పెండిచర్ మాకేమైంది శాలరీస్ ఉంటాయి. మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు కదండి, మీకు తెలుసు కదా, మీకు ఎక్స్పెండిచర్ శాలరీస్ ఎంత, మిగతా ఎక్స్పెండిచర్ ఎంత. మిగతా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నది మీకు. అవును, దట్ ఈస్ వాట్ ఐ కాల్ కాస్ట్ ఆఫ్ బిజినెస్. అవి తగ్గియాలన్నట్టు. ఇది ఇక్కడ మన దగ్గర లేదు. మనకు ఎంప్లాయీస్కి ఇస్తే మంచిదే, కానీ అన్నిటికి వేస్ట్కి ఎక్కువ వాటికి ఇవ్వకూడదు అన్నట్టు. ఇప్పుడు యుఎస్లో ఉన్న మూడేంటి, ఇండియా పైన కూడా ఇంపోజ్ చేస్తారు ట్యాక్స్ అనే మూడు ఉందా? అంటే ఇండియా ఆ టాప్ 10 లిస్ట్లో లేదు. ఏదైతే తైవాన్ ఉంది, సౌత్ కొరియా ఉంది, వియట్నాం ఉంది, తర్వాత కొన్ని జర్మనీ ఉంది, తర్వాత సమ్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. టాప్ 10 కంట్రీస్లో లేదు. కానీ వాడు అయినా చూడడు కదా, మోదీకి పోయినప్పుడు ఒకటే ఉంటుంది, నెంబర్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ టు ఇండియా $45 బిలియన్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఇండియా $100 బిలియన్, సమ్వేర్ అరౌండ్ $85 బిలియన్. అండ్ మా $50 బిలియన్ మన లోటు, $40-50 బిలియన్ లోట్లు ఉన్నాం. దీన్ని నాకేంటట ట్రంప్ నాకేంటట అని మొదలు పెడతాడు వాడు. డిస్కషన్ అక్కడ మొదలు పెడతాడు. సో డెఫినెట్లీ అక్కడ మోగానే మనకైతే వరాలు, ఇదివరకు అమెరికా పోయినా ఎక్కడికైనా పోయినా వరాలు ఇచ్చేది ఎట్లా కాదు, ఉల్టానే మన దగ్గర నుంచి తీసుకోవడం తప్పితే ఆడ మోదీకి ఈయన ఇచ్చేది ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్న కంపెనీలు యుఎస్లో కూడా ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఇక్కడ వాటి రేట్లు పెరిగిపోతాయి, అంతేనా? ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. అక్కడ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నదా ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడికి చేయాలి. ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే దానిపైనే కదా ట్యాక్స్, అంతే కదా? ఎక్స్పోర్ట్ చేసేదానికి ట్యాక్సేషన్ అనుకోండి. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాను, మీరు $500 అమ్ముతాను, అక్కడ వాడు అక్కడ $500 ట్యాక్సేషన్ అనుకోండి, $1000 అయింది. కానీ అక్కడ మార్కెట్లో $1000 కొంటోడు ఉండడు, 900కే కొంటాడు. కొంటే ఏం చేయాలి వాడు? ఇక్కడ ఉన్న 500 కంట్రోల్ చేయాలన్నట్టు, శాలరీస్ గిల్లీస్ అని తగ్గియాలి వాడు. ఓకే.
సో మనకు నష్టమైంది అట్లా, ఎందుకంటే వాడు 1000 కొన్నాడు అక్కడ, సో నష్టమైంది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, నేను కొన్ని సోలార్ కంపెనీస్తో డీల్ చేసిన అక్కడ, వాళ్ళు ఏం చేశారంటే వాడు అక్కడ ట్యాక్స్ వేస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తీసి అక్కడ పెడతారు, లేదా అక్కడ ఇంకో ఇండస్ట్రీ పెడతారు. ఏదైతే ఇక్కడ మనం 500 రూపాయలు తయారు చేయదలుచుకున్నామో అది అమెరికాలో పోయి 800 రూపాయలు 900 రూపాయలు తయారు చేస్తాం, కొంత పైసలు మిగిలిపోతాయి. ఎందుకంటే ఇదివరకు 500 తయారు చేసి 1000 అమ్మేది, ఆడ 500 ట్యాక్స్ వేస్తాను కాబట్టి మనకేం మిగులుతలేవు. అక్కడనే ఇండస్ట్రీ పెడితే 800కు, అది అమెరికా ప్రభుత్వ దృష్టిలో మంచిదే కదా, ఎందుకంటే అతనికి ఇండస్ట్రీ వస్తుంది. కాకపోతే మన ఇండియాకి నష్టమైంది. అటువంటి వాటితోటి మన టారిఫ్స్ పెడితే మన ఇండియాకి నష్టమైంది. అప్పుడు ఇండియాని మీరు ఇక్కడ వేస్తున్న ట్యాక్స్ తగ్గించుకోండి అనే ప్రపోజల్ కూడా బహుశా అమెరికా చేస్తుందేమో కదా. చేయాలి, అది చేస్తారు. సో ఆ ట్యాక్స్ దానికి ఇండియా ఒప్పుకుంటే, ఆల్రెడీ ఏం చేసిండంటే ఇతను మోడీ పోకముందే ఈ రిపబ్లికన్ ఇండస్ట్రీస్, డెమోక్రాట్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. హార్డ్లీ డేవిడ్సన్ మీరు ఎప్పుడన్నా హార్డ్లీ డేవిడ్సన్ నడిపే వాళ్ళల్లా 90% రిపబ్లికన్స్ ఉంటారు. అది ఎందుకు అనేది పెద్ద ఉంటుంది లేండి, అది 90% రిపబ్లికన్స్ ఉంటారు. హార్డ్లీ డేవిడ్సన్ ఓనర్షిప్ కానీ వాళ్ళందరూ కూడా 90% అమెరికన్ కంపెనీ, దట్స్ అన్ అమెరికన్ కంపెనీ. దాని మీద మొత్తం ట్యాక్స్ తీసేసాడు, ఏదైతే మన టారిఫ్ ఉందో మొత్తం తీసి పడేసి చాలా రెడ్యూస్ చేసి పడేసాడు. ఎందుకంటే ఇదైతే మస్కాబాజీ కొట్టినట్టు ఉంటుంది కదా, సో మొదలు చేస్తాడు అన్నట్టు. కానీ ఇది అక్కడ మీటింగ్ పోకముందే చేసిండు, మీటింగ్ పోయిన తర్వాత ఎన్ని చేయాల్సి వస్తుందో తెలియదు అన్నట్టు. ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ పంపితేనేమో అమెరికా వాళ్ళు ఏమి ఇస్తలేరు, అక్కడ నుంచి హార్డ్లీ డేవిడ్సన్ వాడు 10,000 పంపిస్తే ఇక్కడికి వచ్చి 40,000 20,000 ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను. 2 లక్షలు 2.5 లక్షలు ఇప్పుడు అది అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా డిమాండ్ ఉంది, స్కేల్ కూడా ఉంది. సో మొదలే మోడీ మోకముందే ఇతను కూడా తెలుసు, మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన ఏం అడుగుతాడు, అడగకముందే ఇస్తే బెటర్ కదా, మళ్ళీ ఎందుకు తలకైనపోయి కొన్ని అని మొదలే కొన్ని చేసి ఆ తర్వాత మరి